తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆరాధనకు హాజరైన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుదాం. దేవుని యొక్క మహా కృపను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి మనము క్రీస్తు ప్రభులో నూతన జన్మను పొందుకుని ఆయన శిష్యులుగా, తదుపరి క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాం. క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన వాడని గుర్తించాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తన యొక్క విశ్వాస జీవితాన్ని వాక్యానుసారంగా సరి చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించే పరిస్థితి ప్రతి క్రైస్తవుని మీద ఉంది. అలాంటి యోగ్యత, ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదు అని లేఖనాలు చెప్తున్నాయి. క్రైస్తవుడని గర్వంగా చెప్పొచ్చు, ఎందుకంటే మేము క్రీస్తు వారము, క్రీస్తుని అనుసరించే వారమని. కనుక మరి మన యొక్క విశ్వాస జీవితంలో వేటిని మనం విస్తరింపజేసుకోవాలో అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. బాప్తిసం పొందిన నాటి నుండి మనం యేసు ప్రభు శిష్యులుగా, క్రైస్తవులుగా మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మనలో రోజులు గడిచే కొద్దీ మనలో వాక్యానుసారమైన మార్పు రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే మనలో విస్తరింపజేయవలసిన ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి ఆలోచన కలిగి ఉంటే వాటిని విస్తరింపజేసుకుంటూ దేవునికి మహిమకరంగా మనం బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు విస్తరింపజేసుకోవలసిన అంశాలు ఏంటి అనేది ఈరోజు మనం కొద్దిగా ఆలోచన చేయబోతున్నాం. ఒకవేళ ఇంత ముందు మనం విన్నట్టయితే ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకము వేటిని విస్తరింపజేసుకుంటుందో అంటే సహజంగా మనం ఆలోచన చేస్తే ఆస్తిని విస్తరింపజేసుకుంటూ ఉంటారు, అవునా? వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటూ ఉంటారు, ఇక అధికారాన్ని విస్తరింపజేసుకుంటూ ఉంటారు, పేరు ప్రఖ్యాతులు రావాలని ప్రయాసపడుతూ ఉంటారు. వాటిని విస్తరింపజేసుకోవడానికి ఎంత ప్రయాసైనా పడుతూ ఉంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదివినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకొని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంస్థలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవనే వగునని అతనితో చెప్పాను. అదను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువులు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, విస్తారంగా అతను పండిన దాన్ని ఏం చేయాలని ఆలోచించుకుని తన కొట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దగా చేసుకుని
ఆ ధాన్యాన్ని నిలవేసుకుని తన ప్రాణంతో నా ప్రాణమా సుఖించుము త్రాగుము అని దాంతో చెప్పుకుంటూ నీకు తరతరాలకి సరిపడే అంత సమకూర్చేశాను అన్నట్టుగా మాట్లాడుకున్న సందర్భం అనమాట. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరు యగును. అంటే లోక సంబంధమైన ఆలోచనలు ఎలాగ ఉంటాయి, విస్తరించుకోవాలి. ఏం విస్తరించాలి? ఆస్తిని విస్తరించుకోవాలి. పేరు ప్రఖ్యాతులు, వ్యాపారం, అధికారం, వీటన్నిటి కూడా విస్తరించుకోవాలి అనే భావన కలిగి ఉంటారు లోకంలో. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే ఇవి వద్దని చెప్పడం లేదు, కానీ అసలైన దాన్ని విడిచిపెట్టి కొద్ది కాలం అనుభవించే దాని కొరకు ప్రయాసపడుతున్నారు అని యేసుప్రభు వారు చెప్పే విషయం. అందుకనే మీరు పరలోకమందు ధనం కూర్చుకోండి, భూమి మీద కాదు, దాని కొరకు ప్రయాసపడకండి అన్న మీకు 15వ వచనంలో చెప్పాడు. ఏమని? ఒకరికి కలిపి విస్తరించటం వలన. కలిపి విస్తరిస్తే లాభమా నష్టమండి? కలిపి విస్తరిస్తే, ఆస్తిపాస్తులు విస్తరిస్తే నష్టమా లాభమా? మామూలుగా అయితే భౌతికంగా మనం లాభంగానే చూస్తాం. అబ్బా ఎంత డెవలప్ అయ్యాడు ఆయన, ఫైనాన్షియల్ గా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు, ఆయనకు అసలు లోటే లేదండి అన్నట్టుగా మనం అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క ధనాన్ని సంపాదించడానికి, ఈ ఆస్తిపాస్తులు సంపాదించడానికి నువ్వు న్యాయంగా కష్టపడితే ఆస్తిపాస్తులు ఎక్కువ రావు. కానీ మరి కష్టపడి సంపాదించడం వల్ల మీరు పెద్దగా ఆస్తిని కూర్చుకోలేరు. కానీ ఏదో మోసం చేస్తే, లేకపోతే ఏదో ఒక వేరే దారి తొక్కితే ఆస్తి సమకూరే అవకాశం భూమి మీద ఉంటుంది. వాస్తవంగా ఉద్యోగాలు చేసేవాడు కూడా జీతాలు లెక్కలు కట్టేస్తారు. మాకు కూడా డిఏలు పెరుగుతూ ఉంటాయి. ఆ డిఏలు కూడా ఏంటంటే ప్రతి 6 నెలలకి మార్కెట్ వాల్యూని బట్టి, ఆ పెరిగేదాన్ని బట్టి డిఏ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి రిటర్న్ సబ్మిట్ చేయాలా. నీకు ఎంత జీతం వచ్చింది, ఎంత దాంట్లో పొదుపు చేసావు, ఎంత ఖర్చు పెట్టుకున్నావు, కాబట్టి ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి లెక్కలు ఇవ్వాలి. నీ జీతం ఎంత వచ్చింది, ఏమంటే నువ్వు నీకు దాని ప్రకారంగా నువ్వు ఎంత ట్యాక్స్ పే చేయాలి అనే దాని గురించి ఒక ట్యాక్స్ పే, ఇలా లెక్కలు అప్పచెప్పితే ఇన్కమ్ ట్యాక్స్ కి లెక్కలు చూపిస్తే మిగిలేదే ఉండదు. దాని సరిపోతుంటది. తినడానికి, బ్రతకడానికి, హుందాగా బ్రతకడానికి ఇవన్నీ చేయడం సరిపోద్ది. ఆ రకంగానే ప్రభుత్వం లెక్కలేసి జీతాలు ఇస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఇంతవరకు నువ్వు సంపాదించుకోవచ్చు, దానికి మించి ఏదైనా ఆదాయంగా నువ్వు సంపాదిస్తే దానికి ట్యాక్స్ పే చేయాలి అని ప్రభుత్వం అందరికీ రూల్ ఉంది. అంటే మీకు ఉందండి? మీకుందా? అందరికీ ఉంటుంది. అయితే ఆస్తిని సమకూర్చుకోవాలంటే లెక్క ప్రకారం పోతే ఆస్తులు పెద్దగా ఏమీ పెరగవు. కానీ ఆస్తులు పెరగాలి, అంతస్తు పెరగాలి, ఇవన్నీ చేయాలంటే అడ్డుదారులు దొక్కాలి. అందుకంటున్నాను అనమాట. ఎందుకంటే ఒకరికి ధనము విస్తరించడం వలన, చూడ 15వ వచనంలో ఒకని కలిమి విస్తరించడం వారి జీవమునకు మూలము. జీవం అంటే ఏంటి? అది ఆత్మకు సంబంధించింది. ఈ జీవం అనేది నిత్యము ఉండేది. ఆ జీవం అనేది ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఆత్మ సంబంధంగా జీవించాలనుకునే వాళ్ళకి ఈ కలిమి విస్తరించడం అనేది అది లాభంగా. అందుకనే ఒకరి కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదని ఒకసారి ఎప్పుడో గారు కమలు అడిగింది, అంకుల్ గారు ఇదేంటి అని. గుర్తున్నామా? ఎందుకంటే కలిమి విస్తరించే జీవముకి ఎందుకు మూలం కాదు? ఎందుకు మూలం కాదు అంటే కలిమి విస్తరించడం అనే ఒక ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. లేదా వేరే వేరే అడ్డుదారులు దొక్కి ఎవరికో ఇవ్వాల్సింది ఎగ్గొట్టి ఇవన్నీ చేయవలసి ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే కలిమి విస్తరిస్తుంది.
మరి కలిమి కలిగిన వాళ్ళందరూ అలా చేశారంటే ఎస్, అలాగే చేశారు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి కలిమి విస్తరించడం అనేది జీవానికి మూలం కాదని చెప్తూ అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారనమాట ధనవంతుడి గురించి. కనుక లోకంలో ఇవన్నీ విస్తరించాలని ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటాం. న్యాయంగా ప్రయత్నం చేయడం తప్పులేదు. చక్కగా తెచ్చుకున్న దాన్ని ప్లాన్గా ఖర్చు పెట్టుకుని కొంత పొదుపు చేసుకుని పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఆలోచన చేసి ఇవన్నీ చేసుకుంటే తప్పు కాదు. ఒకవేళ ఆ క్రమంలో మీ వ్యాపారాన్ని బట్టి లేకపోతే మీ యొక్క ఉద్యోగం నుంచి వచ్చే జీతాన్ని బట్టి ఒకవేళ 10 రూపాయలు వెనకేసుకుంటే వెనకేయచ్చు, వద్దని దేవుడు ఏం చెప్పట్లా. కానీ అదే ధ్యాసతో ఉండి అదే పరిస్థితుల్లో ఉండి డబ్బు 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 సంపాదన 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 అనే ఏమతో ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితానికి జీవానికి దూరం అయిపోతావు. అదనమాట దాని భావన. కాబట్టి లోక సంబంధంగా ఆలోచించిన ఒక ధనవంతుడి గురించి ఉపమానం చెప్తా ఉన్నాడు. అతను ఏ మాత్రం దైవికమైన ఆలోచనలో లేడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటా ఉన్నాడు. ఇలాగే మనుషులందరూ ఉన్నారు. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు అనేది గ్రంథం చెప్తుంది. క్రైస్తవుడు విస్తరించుకోవలసినవి ధనం కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, లేకపోతే వ్యాపార అభివృద్ధి కాదు. మనం దృష్టి పెట్టవలసిన దేని మీద అనే దాని గురించి ఆలోచన చేయబోతూ ఉన్నాం. మరి దేవుని నుండి మనకి విస్తరింపవలసినవి ఏంటి అనేది గ్రంథం చెప్తుంది. యోధా పత్రిక 2వ వచనం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. అదనమాట క్రైస్తవుడికి ఏం విస్తరించాలి? కనికరం, సమాధానం, ప్రేమ, ఇవి విస్తరించాలి అనేది గ్రంథం చెప్తుంది. మనలో కనికరం విస్తరించాలి, ఆస్తి కాదు, అంతస్తు కాదు. దానికంటే ఎక్కువగా కనికరం ఏమంటే డబ్బున్న వాళ్ళు ఎంతమంది కనికరం కలిగి సహాయం చేస్తారండి? చేయరు. ఎక్కడో అరాకొరా ఉంటారు. బాగా విస్తరించేసి ఆస్తిపాస్తులు విస్తరించి కుటుంబం పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, ఎందుకు సంపాదించాలి ఇదంతా, నేను వాళ్ళ నోరు కొట్టి ఏళ్ళ నోరు కొట్టి ఎందుకు సంపాదించాను, కనుక నేను దానాలు చేయాలి, నేను చేసిన పాపాలు ఏం చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. అందుకనే అనేకమైన దాన ధర్మాలు కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. ప్రతి వారి యొక్క దాన ధర్మాల వెనకాల ఒక గొప్ప చేదు అనుభవం ఉంటుంది. చేదు అనుభవాన్ని బట్టి ఇదంతా ఏం చేసుకుంటాను నేను అన్నట్టుగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అందరూ అలాగా అంటే ఎక్కువ మంది అలాగా, కొందరు ఉంటారు డబ్బు శాశ్వతం కాదని సాటి మనుషులు ప్రేమించి సహాయం చేయాలనే ఆలోచన కలిగిన వారు కొద్ది మంది మాత్రం ఉంటారు. కానీ ఎక్కువ మంది ఒక చేదు అనుభవంతో విసిగి వేసారి తమ డబ్బును తాము జీవితం ఉన్నప్పుడే అనేకమైన దాన ధర్మాలు చేసి ఎన్నో తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక క్రైస్తవుడికి ఏమంటాడంటే, క్రైస్తవుడికి ఏది విస్తరించాలి? కనికరం, సమాధానం, ఏమండి, ప్రేమ. ఇవి క్రైస్తవునికి విస్తరింపవలసినవి. ఓ సోదరి సోదరుడా, ఇవి నీ జీవితంలో విస్తరించున్నాయా? లేదు, ప్రయత్నం చేయాలి. ఒక కనికరం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. కృప, సమాధానం. కృప అనేది ఎక్కడి నుంచి రావాలి?
దేవుని దగ్గర నుంచి వస్తుంది కృప అనేది. మనుషుల దగ్గర నుంచి వచ్చేది కృప కాదు. ఆ కృప వల్ల మనం ప్రేమ కలిగి ఉంటాం. ఆ కృప వల్ల మనం కనికరం కలిగి ఉంటాం. ఆ కృప వల్ల మనం సమాధానం కలిగి ఉంటాం. కృప ఏం చేస్తుంది అనేది తీతు రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి కృప వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా సాధ్యమవుతాయి. అందువల్ల దేవుని యొక్క కృప మనకి అంటే ఏమంటారైనా విస్తరించాలి. దేవుని యొక్క కృప విస్తరించింది కనుకనే ఈనాటికి దేవుడు తన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. ఏమని? దినమెల్లా ఆయన చేతులు చాస్తా ఉన్నాడు. అయ్యా రండి, దేవుని సంకల్పాన్ని, నా సంకల్పం ఏంటో అనేది అర్థం చేసుకోండి. ఆయన చేతులు చాస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. దేనివల్ల? కృప వల్ల. అనేక మంది ఆయన బిడ్డలు అవ్వాలని, మనుషులుగా పుట్టిన వాళ్ళు అందరూ ఆయన్ని తెలుసుకోవాలని, అందరూ కూడా సంతోషంగా సమాధానంగా జీవించాలని తన కృపను మనకు అందిస్తూ ఉన్నాడు. అందువల్ల కృప సమాధానం విస్తరిల్లును గాక అని పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించి ఉన్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించి ఉన్నది. అదనమాట. శ్రమలు ఎలాగ విస్తరిస్తున్నాయో, శ్రమలు ఉన్నప్పుడు వెంటనే కూడా వచ్చేది ఏంటనమాట? ఆదరణ, దేవుని యొక్క ఆదరణ. కాబట్టి ఆదరణ కూడా విస్తరించాలి. మనం కూడా ఆదరించాలి. ఎవరిని ఆదరించాలి? ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మరి అవసరాల్లో ఉన్నారో వారిని ఏం చేయాలి? ఆదరించాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. కాబట్టి మరి ఏమి విస్తరించాలి అంటే, మరి దేవుని నుంచి మనకి విస్తరించేవి ఏంటి అంటే కనికరం, సమాధానం, ప్రేమ, ఆదరణ. ఇవన్నీ కూడా దేవుని నుంచి మనకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇవి దేవుని నుంచి మనకి విస్తరించాలి అంటే దేవుడు ఇవన్నీ కూడా తన బిడ్డలకు విస్తరింపజేస్తా ఉన్నాడు. ఇవి కూడా మనలో ఈ తత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మరి దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉంటుంది. దేవుని నుండి ఇవి మనకు కావాలి అంటే సత్యంలో నిలవాలి, ప్రేమలో నిలవాలి, సత్యంలో నిలవాలి. సత్యము ఏది సత్యం? ఆయన వాక్యమే సత్యం. కాబట్టి వాక్యంలో మనం నిలవాలి. యేసు ప్రభువు కూడా చెప్తూ, మీరు వాక్యమందు నిలిచున్న వారైతే నిజంగా మీరు నా శిష్యులు అయి ఉంటారు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు వాక్యమందు నిల్చున్నట్లయితే మీరు నా శిష్యులై ఉంటారు అన్నాడు. కాబట్టి క్రైస్తవుడు అంటే ఎవరు? శిష్యుడు. క్రైస్తవుడు అంటేనే శిష్యుడు. కాబట్టి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 26వ వచనంలో. కాబట్టి మొట్టమొదట అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడయ్యాడు అంటే శిష్యుడు అయిన తర్వాత క్రైస్తవుడు. అందువల్ల క్రైస్తవుల్లో మరి దేవుని యొక్క కృప, సమాధానం, కనికరం, ఆదరణ ఇవన్నీ మనకు విస్తరించాలి అంటే మనం సత్యమందు నిలిచి ఉండాలి. వాక్యాన్ని చదువుకుని వాక్యానుసారంగా మన బ్రతుకులు దిద్దుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా రెండోది ఏంటంటే ప్రేమలో నిలవాలి. చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ వచనం. ఒకటే అధ్యాయం ఉంది.
యోహాను రాసిన 2వ పత్రిక 3వ సత్య ప్రేమలు సత్య ప్రేమలు మన యందుండగా మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు క్రీస్తు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు మనకు తోడగును. తోడగును. కాబట్టి తండ్రి దగ్గర నుంచి కుమారుడు అయిన క్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి మన కనికరం సమాధానం ఇవన్నీ కావాలంటే దేని యందు నిలిచి ఉండాలని చెప్తున్నాడు? సత్యమందు నిలిచి ఉండాలి, ప్రేమ యందు నిలిచి ఉండాలి, సత్య ప్రేమల యందు నిలిచి ఉండాలి. కాబట్టి మనలో సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. క్రైస్తవుడు అంటేనే ప్రేమకు నిదర్శనం. ప్రేమ ఎవరి నుంచి నేర్చుకోవచ్చు అంటే లోకం క్రైస్తవుని బట్టి నేర్చుకోవచ్చు. అంతటి మరి ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు సహోదరుడు. మన మామూలు వ్యక్తులు కాదు, మామూలు మనుషులు కాదు. మనం దేవుని ప్రజలం, క్రీస్తుని అనుసరించి నడిచే వాళ్ళం. దేవుని ప్రేమను జీవితం ద్వారా ఇతరులకు చూపించేవాళ్ళం. నోటి ద్వారా కాదు, నోటి ద్వారా తేలికే, జీవితం ద్వారా చూపించేవాళ్ళం. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు దాన్ని భరిస్తూ ఆయన ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నవాడు. ప్రకటన గ్రంథం మనం చదువుతున్నాం కదండి. ప్రకటన గ్రంథం అంతా కూడా దేని కొరకు రాయబడిందని చెప్పుకున్నాం? మొదటి శతాబ్దపు క్రైస్తవుల యొక్క శ్రమల నుంచి ఆదరణ పొందడానికి ప్రకటన గ్రంథం రాయబడింది. మీరేమి అధైర్యపడకండి, నేనున్నాను, కొంతకాలం ఓర్చుకోండి, మిమ్మల్ని అంతగా శ్రమ పెడితే నేనున్నాను, వారి పక్షంగా మీ పక్షంగా వారికి తీర్పు తీర్చడానికి అన్నట్టుగా. కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా మనకు అందిస్తున్న ఆ కనికరం ఏదైతే ఉందో, కృప ఏదైతే ఉందో, సమాధానం ఏదైతే ఉందో, ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేని యందు నిలిచి ఉండాలి? సత్య ప్రేమల యందు నిలిచి ఉండాలి, సత్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా సత్యము అంటే వాక్యానుసారమైన విధానం. ప్రేమ యందు ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలమ్మా? మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే ఏమి ప్రయోజనం? మనల్ని ప్రేమించే వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తాం, అది పెద్ద చెప్పుకోదగ్గదేం కాదు. మరి శత్రువును సైతం ప్రేమించగలిగే ప్రేమ, అది క్రైస్తవునికి దేవుడు అలవాటు చేస్తా ఉన్నాడు. నీ శత్రువుని కూడా, శత్రువు అంటే నిన్ను నష్టపరిచిన వారు, నీకు హింస కలుగు చేసిన వారు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారు, వాళ్ళు శత్రువులు అంటే కదండి. శత్రువులను సైతం ప్రేమించగలిగే పరిస్థితి. ఎందుకంటే నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని, తన సూర్యుడిని శత్రువు మీద కూడా కురిపిస్తున్నాడు, ఉదయింపజేస్తున్నాడు. ఆయనకి ఏ తారతమ్యాలు లేవు. కానీ తన యొక్క సంకల్పాన్ని నిర్లక్ష్యం చేసి, తన కుమారుని యొక్క రక్తాన్ని నిర్లక్ష్యం చేసిన మనుషుల పట్ల ఆయన తర్వాత ఒకరు కురిపిస్తాడు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇది కృపలో ఉన్నాం మనం. ఆయన కృప విస్తరించింది లోకంలో. అందుకనే చూడండి రోమపత్రికలో, కృప విస్తరించినట్టు పాపం చేయడమా అంటాడు. కృప విస్తరించింది, లోకమంతా విస్తరించింది. అందుకని ఈనాడు దేవుడిని తిడుతున్నా, యేసు ప్రభువుని అవహేళన చేస్తున్నా దేవుడు ఏమి పట్టించుకోవట్లా. ఎందుకని? తెలియక మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోక వారు ఆ రీతిగా స్పందిస్తూ ఉన్నారు. కనుక నా బిడ్డలు ఉన్నారు, వారికి తెలియజేస్తారు. ఎవరో బిడ్డలండి? మనం కదా. అది తెలియజేయవలసిన బాధ్యత మన మీద లేదా? ఎంతో సహనంతో, కింద పాడుకున్నాం కదా, మా జీవము గల దేవుని సంఘంలో సహనంతోనే ఆయన గురించి వివరించాలి. తిడతారు, అవసరమైతే కొడతారు, అయినప్పటికీ మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కనుక
వారికి విషయాన్ని అందజేయడమే, అంతకంటే ఏం లేదండి. విషయాన్ని అందజేయడమే, దేవుని యొక్క సంకల్పాన్ని వివరించడమే. ఒకవేళ వారు అర్థం చేసుకుని వారి యొక్క జీవన శైలిని మార్చుకుని ప్రభులోనికి వచ్చి సామాజిక హితమైన జీవితాన్ని జీవించినట్లయితే అది ఆయనకి లాభం, ఆయన కుటుంబానికి లాభం, దేవునికి మహిమ. ఇది తెలియజెప్పడమే. వెళ్ళలేదనుకోండి, వారి కొరకు ప్రార్థన చేయడమే. అంతే తప్ప వాదాలు పెంచుకొని మాది గొప్ప, మీది చిన్నది అనే వాదాలు పెంచుకోమని దేవుడు చెప్పడంలా. వింటే వినిపించండి, వినకపోయినా వినిపించిన ప్రయత్నం చేయండి. అంతకి నిర్లక్ష్యం చేస్తే వారి కొరకు ప్రార్థన చేయండి, అంతవరకే. అందువల్ల ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే సత్యము ప్రేమయందు నిలిచి ఉంటేనే ఇవి మనం చేయగలం. అందువల్ల సహోదరులారా, సత్య ప్రేమలో మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును అని చెప్తా ఉన్నాడు. అందువల్ల సహోదరులారా, మరి దేవుని నుండి ఇవి విస్తరించాలంటే ఏముండాలి? సత్యంలో ఉండాలి, ప్రేమలో ఉండాలి. రైట్. మరి వ్యక్తిగతంగా మనం విస్తరింప చేసుకోవాలి అంటే కొన్ని పాటించాలి. అదేంటి అంటే పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనకు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ ఇంటర్లింక్. ఇవన్నీ కూడా మనం మన యొక్క విశ్వాస జీవితంలో విస్తరించినట్లయితే దేవుని యొక్క కనికరం పొందుతాం, ఆయన దయను పొందుతాం, ఆయన సమాధానాన్ని పొందుతాం. మనకి ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటాం. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఈ భూమి మీద బ్రతికే మనం ఎలా ఉండాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రమాదం పొంచుంది లోకంలో. సాతానుడు ఏ రీతికైనా మనల్ని లాక్కుపోదామని వాడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనల్ని లాక్కుపోదాం, ఎందుకంటే లోకమంతా వాడి దగ్గరే ఉంది, వాడిలోనే ఉంది. కానీ మనల్ని లాక్కుపోదాం చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం మన మార్గాన్ని మార్చుకున్నాం, మన విధానాన్ని మార్చుకున్నాం. అది వాడికి ఇష్టం కాదు. అందువల్ల ప్రతి సమయంలోనూ వాడు మీకు ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. అందువల్ల వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లోకం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ యొక్క క్రైస్తవ జీవిత మార్గం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు పూర్ణ జాగ్రత్త, మామూలు జాగ్రత్త కాదు, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. ఇంకేమన్నాడు? మీ విశ్వాసమునందు సద్గుణము. విశ్వాసం ఉండాలి. విశ్వాసము అనే దానికి మనందరికీ డెఫినేషన్ తెలుసు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును
అదృశ్యమైన ఉన్నవి అనడానికి రుజువునై ఉంది. అందువల్ల ఆ విశ్వాసం ద్వారానే మరి మన పితరులు దేవుల్లో నడిచారు. అసలు ఆ విశ్వాసానికి ఆధారం లేదు అని ఉన్నా కానీ వారు నమ్మారు. దాంట్లో అబ్రహాం గారిని మనం చెప్పుకుంటాం. అబ్రహాం గారిని ఆదికాండం 12 ఏమన్నాడు? నీ యొక్క బంధువులింటి నుండి, ఏమంటే నీ దేశం నుండి నువ్వు బయలుదేరి వచ్చేయి, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము ఇంటి వారందరూ కూడా విగ్రహారాధికులు. కాబట్టి అంటే దేవుడిని అనుసరించేవారు కాదనమాట. అక్కడ మొత్తం అంతా కూడా చెడిపోయి ఉంది వ్యవహారం. అబ్రహాం మాత్రం నీతిమంతుడు కనిపిస్తున్నాడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆ నీతిమంతుడైన అబ్రహాముని మరి అక్కడి నుంచి తీసుకురావడానికి దేవుడు ఒక ఆహ్వానాన్ని పలికాడు. వచ్చేయి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి నువ్వు బయలుదేరి వచ్చేయి అన్నాడు. ఏమాత్రం తడవ చేయకుండా నమ్మి బయటకు వచ్చేసాడు. ఇంకా ఆయన విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి లేక 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 పుట్టిన కుమారుడు కూడా బలిచ్చేయమన్నాడు. వాస్తవంగా మనుషుల్ని బలి కోరుకున్నాడు దేవుడు కాదు. ఆయన బలి కోరుకోడు వాస్తవంగా. ఎందుకంటే ఆయన మనందరినీ కూడా ఏమన్నాడండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించమని అడిగితే మన పిల్లల్ని అడుగుతాడు ఆయన? అడగడు. కేవలం అబ్రహాముని పరీక్ష చేయడానికి. పైగా అది ఒక 3-4 పిల్లలు ఉంటే అయినప్పటికీ బాధే. కానీ ఒక్కగానొక్క కొడుకు ఎప్పుడు పుట్టాడు? అవసాన కాలంలో పుట్టాడు. నిండు వృద్ధాప్యంలో ఇస్సాకు దేవుడు అనుగ్రహించాడు. మరి అల్లారు ముద్దుగా పెంచుకునే ఆ బిడ్డను నువ్వు నాకు నీ కొడుకుని బలి ఇచ్చేయంటే ఆ యొక్క ఆ మనసు ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనుకున్నాడు. కానీ కానీ ప్రేమను బట్టి అరే నా కొడుకుని ఇచ్చేయాలా, దేవుడు ఇలా అడిగేటండి. ఒకవేళ అన్నా కానీ దేవుడు క్షమించేస్తాడు. కారణం ఏంటి? ఆ మాత్రం ప్రేమ లేకపోతే తండ్రిగా ఉండడానికి కూడా అర్హత ఉండదు. అంతే కదా? కానీ దేవుడు అంటే అసలు నేను అడిగిన దానికి ఏమంటాడో అన్నట్టుగా అడిగాడు. అదొక పరీక్ష. ఎందుకంటే విశ్వాసులందరికీ తండ్రిగా ఆయన నిలబెట్టాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆ పరీక్ష పెట్టాడు. నీకు నాకు పరీక్ష పెట్టాడు. యోబు లాంటి శ్రమలు మీకు నాకు రావు. ఆ సందర్భాలు వేరు, ఆ మనుషులు వేరు, ఆ పరిస్థితులు వేరు. మనల్ని సహించలేనంత శ్రమలకు దేవుడు గురి కానివ్వడు కదండి. అందువల్ల మనకు వచ్చే శ్రమలు పెద్ద శ్రమలు కాదు. ఇవి ప్రార్థన చేస్తే పోతాయి. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం అందుద్ది. కాబట్టి శోధించేవాడు దేవుడు కాదు, దేవుడు శోధించడు. శోధించేవాడు శోధకుడు కదా, యోగ పత్రికలో చెప్తున్న మాట. కాబట్టి ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదని చెప్తా ఉన్నాడు. రైట్. ఏది ఏమైనప్పటికీ విశ్వాసము కలిగి ఉండాలి. తోమా లాంటి విశ్వాసం కాదు. అయినా తోమా మళ్ళా పశ్చాత్తాపడ్డాడు. నేను ఆ వేళ్ళలో, ఆ గాయాల్లో వేళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని చూసారా? అప్పుడే యేసుప్రభు అన్నది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ఎవ్వరం కూడా చూడలేదు యేసుప్రభు వారు. కానీ ఆయన మాటలు, ఆయన బోధన చదువుకుంటున్నాం, నమ్ముతున్నాం. మన విశ్వాసంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం ఉండాలి. క్రైస్తవ జీవితానికి విశ్వాసం. అలాగే విశ్వాసమునందు ఏముండాలి? సద్గుణం ఉండాలి. మంచి గుణం ఉండాలి. మంచి గుణం దాంట్లో ముఖ్యంగా ఏంటంటే స్వస్థ బుద్ధి ఉండాలి. స్వస్థ బుద్ధి, సద్గుణము అంటే స్వస్థ బుద్ధి కలిగిన వారు ఇతరుల యొక్క క్షేమాన్ని చూసి సంతోషించేవారు. ఇతరుల యొక్క క్షేమం, మన క్షేమం చూస్తే ఎలాగో మనకు సంతోషం వస్తుంది, అందులో పెద్ద విచిత్రమే లేదు. కానీ ఇతరుల యొక్క క్షేమాన్ని చూసి
మనకు ఒకవేళ క్షేమం కలగకపోయినప్పటికీ ఇతరుల యొక్క క్షేమాన్ని చూసి సంతోషించేవాడు క్రైస్తవుడు. ఎందుకంటే సద్గుణం కలిగిన వాడు, మంచి గుణం కలిగిన వాడు. మంచి గుణం, సద్గుణము. సద్గుణమునందు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, ప్రకృతి జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం. అందులో మనం ఎదగాలి. కాబట్టి సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఇది ఉంటే జయించగలమండి లోకాన్ని. ఆశా నిగ్రహం ఉన్నట్లయితే లోకాన్ని జయించగలం. ఆశా నిగ్రహం లేక లోకాన్ని చూసి ఆకర్షితులవుతూ ఉన్నాం. ఆశా నిగ్రహం, ఎందుకంటే అన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి, కానీ వాక్యానుసారంగా అది వద్దు అని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది వదులుకుంటే చాలా నష్టం కలుగుద్ది అని, కానీ దాన్ని కూడా విడిచిపెట్టాలి దేవుని నిమిత్తం. కాబట్టి ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, తర్వాత ఆశా నిగ్రహమునందు ఏముండాలి? సహనం ఉండాలి. ఆశా నిగ్రహమునందు సహనం అంటే సహనం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. సహనం. సహనమునందు భక్తి. భక్తి నిర్వచనం ఉంది గ్రంథంలో. యాకోబులో చెప్తాడు కదా, 1:27 నిజమైన పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా అని అంటాడు. కాబట్టి ఏదో భక్తి పరులు అని అంటే ఏదో గుడికి వెళ్ళి లేకపోతే ఆరాధనకు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు జన దృష్టిలో మాత్రం భక్తి పరులే. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్రిస్మస్ ఉందనుకోండి, క్రిస్మస్ రోజున అన్ని చర్చిల్లో కూడా ఏమంటే తండోపతండాలుగా జనం వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని వార్తల్లో చెప్పేటప్పుడు ఏమంటాడంటే, వార్తల్లో భక్తులతో చర్చిలన్నీ కిటకిటలు ఆడిపోయింది. భక్తులు తండోపతండాలుగా వచ్చి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేశారని చెప్తాడు. అది వార్తల్లో చెప్తున్న మాట. కాబట్టి మరి వెళ్ళినంత మాత్రం భక్తి ఉన్నట్టు కాదు. ఏది భక్తి? పవిత్రమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరమశిష్యుడు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటే. రెండు విషయాలు, ఒకటి సత్క్రియలు, రెండవది నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం. అది భక్తి అంటే. సత్క్రియల్లో కనుకనే సోదరులారా గమనించండి, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొంతమంది అధికారులు కఠినంగా ఉన్నారు, కానీ ఎక్కువ మంది వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు కాబట్టి, క్రైస్తవుని యొక్క జీవితం ఎలాగుండాలో తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక్కడ అనేకమైన స్కూళ్ళు కట్టారు, అనేకమైన హాస్పిటల్ కట్టారు. ఏమంటే ఏ స్వార్థం లేకుండా వాళ్ళ కార్యక్రమాలు జరిగించారు. నిన్న కాక మొన్న AMG ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఎంతమందిని పోషించిందో. అది వందలాది వేలాది మంది స్టూడెంట్స్ని వాళ్ళ బ్రతుకులు దిద్దింది. ఏమవుతారో ఈ జనం వాళ్ళకి ఏమవుతారు? ఏమి కాదు. కారణం ఏంటనమాట? అదే వాక్యం. నిజమైన భక్తి ఏదనగా అంటే ఏమండి, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించడం. కాబట్టి విడోస్ హోమ్, అనాథ శరణాలయాలు, ఓల్డ్ ఏజ్ హోమ్, ఇవన్నీ నిర్వర్తించింది ఎవరండి? ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవమైన అర్థం చేసుకున్న వాళ్ళు వారి యొక్క సంపాదనలో కొంత డబ్బును కేటాయించారండి. AMGలో ఆ పిల్లలు ఎంత చక్కగా డ్రెస్ చేసుకుని వెళ్ళేవారు, యూనిఫామ్. ఏమంటే మళ్ళీ వాళ్ళకి ఏదో నాసిరకమైనవి కాదు, అవి చాలా కాస్ట్లీ. వాళ్ళ బ్యాగ్, వాళ్ళ బట్టలు, వాళ్ళ షూ, వాళ్ళ సాక్సెస్, అన్నీ, వాళ్ళ బుక్స్, అవన్నీ మన భారత ప్రభుత్వం ఇచ్చినవి కాదు అవి.
క్రీస్తు ప్రేమ ఆ రీతిగా ఎంతమంది జీవితాలని బాగు చేసిందోనండి క్రీస్తు ప్రేమ. కాబట్టి ఈనాడు మనకు కూడా చెప్తుంది అదే, క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఉంటే ఏం చేస్తాము? విధవరాండ్రని, అలాగే దిక్కులేని పిల్లల్ని మనం చెప్తున్నాం. మన స్థానిక సంఘం ద్వారా కనీసం ఒక 5 మంది పిల్లలైనా, ఎందుకంటే చిన్న సంఘం, ఒక 5 మంది పిల్లలైనా మనం పెంచుతాం, వారిని తీర్చిదిద్దుతాం అనే మనం ఆశపడుతూ ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరన్నా ఉంటే పరిచయం చేయండి, చక్కగా ఇక్కడే ఉంటారు, వాళ్ళు హాయిగా చదువుకుంటారు. ఏమండి, వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిద్దాం. మనం చేయలేమన్నా పని అర్జున్ గారు. భక్తి అంటే అది, అంతే తప్ప ఏదో ఇలాగొచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోయి మళ్ళీ మన పనులు మనం చేసుకొని మళ్ళీ ఆదివారం అటెండ్ అయ్యి, ఇది భక్తి కాదు. భక్తి, నిజమైన భక్తి ఏదనగా, ఏమండి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిని కట్ చేశారు. ఇహలోక మాలిని అంటించుకోకండి. ఇది 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 ఒక ప్రాముఖ్యమైనది. ఒకటి సత్క్రియలు చేయడం, రెండోది నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం. ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా మనకు మనం జాగ్రత్త పడితే అది భక్తి అంటే. ఇక్కడ అలవాటు, ఇక్కడ ఎవరు తప్పు చేయమండి, తప్పుగా ఆలోచించం ఈ ప్లేస్లో. కానీ లోకానికి వెళ్తామే, కాసేపు ఆగితే లోకంలోకి వెళ్తాం. మన ఇళ్ళు అక్కడే ఉన్నాయి, మన ఉద్యోగాలు అక్కడే చేస్తున్నాం, మన వ్యాపారాలు అక్కడే చేస్తున్నాం, మనం చేస్తున్న పనిపాట్లు లోకంలో చేస్తున్నాం. కనుక దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది మన జీవితాల మీద. ఒక క్రైస్తవునికి ఎలా ఉండాలి అంటే, ఇహలోకం మాలిన్యాలు అంటించుకోకుండా తను తాను జాగ్రత్త పడుకునే పరిస్థితిని ఏమంటాడు అంటే భక్తి అంటాడు. భక్తి అంటే 2 రకాలు. ఒకటి సత్క్రియ చేయడం, రెండవది నీకు పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చేసాం, మళ్ళా పాత జీవితానికి వెళ్లకుండా ఇహలోకం మాలిన్యాలు అంటించుకోకుండా తను తాను కాపాడుకున్నట్టే చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, భక్తి భక్తి అందు ఏమిటట? సహోదర ప్రేమను, సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మనకి విస్తరించాలి, మన యొక్క జీవితంలో ఇవి విస్తరించాలి. ఈ లిస్ట్ రాసుకుని మనం పక్కనెట్టుకోవడమే. నాలో సద్గుణం ఉందా? ఏమండి, ముందు విశ్వాసం ఉందా? విశ్వాసమునందు సద్గుణం ఉందా? సద్గుణంలో జ్ఞానం ఉందా? మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా, పొల్లుపోకుండా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, ట్రాన్స్పరెంట్గా మాట్లాడాలి. మాటేనమ్మా మనకు చేటు తెచ్చేది, మాటే మనకి మంచి పేరు తెచ్చేది. కాబట్టి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. అందువల్ల మాట్లాడే విధానంలో ఎంత మరి ప్రేమ చూపిస్తున్నామో, ఏమంటే. కాబట్టి ఇవన్నీ కూడా గుణానికి సంబంధించిన విషయాలు. గుణంలో జ్ఞానం, తర్వాత జ్ఞానంలో ఆశానిగ్రహం, ఆశానిగ్రహంలో సహనం, సహనంలో భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. వీటిని మనం కలిగి ఉండాలి అనేది గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి సహోదర ప్రేమ విషయంలో ఎవరు సహోదరులు? మనకి 2 రకాల సహోదరులు ఉన్నారు. ఒకటి మీ తోడు పుట్టిన వారు, రెండవది క్రీస్తులో మీ తోడు పుట్టిన వాళ్ళు. అవునా కదా? క్రీస్తులో తోడు పుట్టిన వాళ్ళు మనందరం. క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బీజానికి పుట్టిన వాళ్ళు. కాబట్టి మనందరూ ఎవరు సహోదరులు. ఒకటి భౌతికమైన సహోదరులు ఉన్నారు మనకి, రెండవది ఆత్మ సంబంధమైన సహోదరులు ఉన్నారు. వారి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే, తోడబుట్టిన వాళ్ళు, రక్తం పంచుకున్న వాళ్ళ మధ్య పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు. ఏంటంటారు ఇది బ్రతుకాన్ని? ఒకవేళ లోకంలో ఉన్న మీ అన్నయ్య
మీ పట్ల కఠినంగా ప్రవర్తించారు అనుకోండి, ప్రభులో నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించి వారితో మాట్లాడాలి. అయినా వాడిని నిర్లక్ష్య పెడితే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మరీ మూర్ఖత్వం పెరిగిపోయింది అనుకోండి, పందుల ముందు ముత్యాలు పోస్తే ఏం జరుగుతుంది? ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే అది జరుగుతుంది. కాబట్టి కానీ ముందు ఛాన్స్ ఇచ్చింది ఏది? వాళ్ళకంటే ముందు మనమే అలుగుతాం. మరి మాకంటే బుద్ధి లేదనుకోండి, మేము ఎలాగా మాట్లాడామనుకోండి, మరి వాళ్ళలోనండి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు అని దేవుని బిడ్డల వాళ్ళు అని మరలా వాళ్ళే మనల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు మనం ఎంతవరకు మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలో అంతవరకు అవకాశం ఇచ్చి వాళ్ళకి క్షమించడమే, మన ప్రేమ చూపించడమే. ఇది ఏంటంటే లోకంలో ఈ రకంగా ఇప్పుడు ఏం లేదు. మన సొంతగా తోడబుట్టిన వాళ్ళతో మనకు సరైన సంబంధాలు లేవు. మనం ఏం చేస్తుంటే ప్రేమ గురించి ప్రకటిస్తాం. అప్పుడు ఆక్షేపణగా ఉండదండి. అదే గ్రంథంలో కూడా చెప్తున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక, ఇది వీళ్ళు ఆత్మ సంబంధమైన బిడ్డలు అవ్వచ్చు, లేదా అంటే సొంత రక్త సంబంధాలు అవ్వచ్చు, ఏదేమన్నాడు సహోదరులు. చూడండి 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. అది దేవుడు అంటే నా గుండెల నిండా దేవుడు ఉన్నాడు, నా హృదయం నిండా దేవుడు ఉన్నాడు, దేవుడు అనేసరికి బాబు ఏ పని చేసేస్తాను నేను అని అనుకునే మనమే మన తోడబుట్టిన వాళ్ళతో రక్త సంబంధంతో సరైన సంబంధాలు లేకపోతే ఏమంటుందో బైబిల్ ఏమంటుందండి? అబద్ధికుడు అవుతాం. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు, ఇంకా వివరం చెప్తున్నాడా? తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. లేడు. అంటే ఈ మాట ఏంటంటే నోటితో మాట్లాడడం అంటే దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ, నా గుండెల నిండా ఉన్నాడు, కాబట్టి నేను దేవుడి కోసం ఏమన్నా చేస్తాను అనుకునే మాటలు పెద్దలతో చెప్పే మాటలు. కానీ జీవితంతో చెప్పే మాటలు ఎలా ఉంటాయి? నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమిస్తావు. ఒకవేళ నీ సహోదరుడు నష్టపరిచినా కానీ అతని యందు నీ ప్రేమ నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేది క్రీస్తు నుంచే మనం నేర్చుకోవాలి. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నారంటే అది ఎంత ప్రేమో ఆలోచించండి. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తా, ఎవరి కొరకు ఆయన మరి దేవుడిని వేడుకుంటున్నాడు? ఎవరి కొరకు అండి? తనని సిలువెక్కించిన వారి కొరకు. మరి నీ అన్నయ్య కానీ మీ తమ్ముడు కానీ అంతకంటే ఎక్కువ చేశాడా నీకు జీవితంలో? ఒకవేళ ఆస్తి తగాదాలు వచ్చాయేమో, ఒకవేళ ఒక 20,000 రూపాయలు పట్టుకోడేమో నాకు వస్తుందని, అంతేనా ఇంకేం చేశాడా? ఏమండి? లేదు ఆ సైట్లో ఒక 4 గజాలు నాదమ్మా, నాకు ఎందుకు ఇవ్వనుకోవాలి బలవంతంగా ఏదో అటు ఇటు మాట్లాడేసి పట్టుకోడేమో, అంతే. ఇంకేం చేశాడా? యేసు ప్రభువు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ఎవరి గురించి? తనను హింసించి సిలువ వేసిన వారి కొరకు, అంటే తనను చంపేసిన వాళ్ళ కోసం. మీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అంటున్నారు. అలాంటి ప్రభువుని ఆదర్శంగా తీసుకుని బ్రతుకుతున్నాం. కాబట్టి మన ఇంట్లో ఆ ప్రేమ కొనసాగాలి, భార్య భర్తల మధ్య ఆ ప్రేమ కొనసాగాలి, తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఆ ప్రేమ కొనసాగాలి, స్నేహితుల మధ్య ఆ ప్రేమ కొనసాగాలి. ప్రేమ చూపించకపోతే ఏమంటున్నాడంటే నువ్వు దేవుని కూడా ప్రేమించలేవు. నీకు కంటికి కనిపిస్తున్నా నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు చూడని దేవుని నువ్వు ప్రేమించలేవు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి అనేది గ్రంథం చెప్తున్న విషయం. సహోదర ప్రేమ. ఈ ప్రేమ కలగాలంటే ఏముండాలి? దయ కలిగి ఉండాలి. ఆయన దయదక్ష పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. అలాంటి దేవుడిగా మనం కలిగి ఉన్నాం. మనం కూడా దయ చూపిద్దాం. ఏమి నష్టపోవండి. ఒకవేళ ప్రస్తుతానికి కొంచెం మన
ఇన్ని ఇబ్బందులు పెట్టినడుతూ నేను మాట్లాడాలా అనే ఒక అహం అడ్డు రావచ్చు. కానీ తర్వాత నీ గొప్పతనం ఏంటో, నీ ప్రేమ ఏంటో, నువ్వు అది ఎక్కడి నుంచి నేర్చుకున్నావో, నీకు ఎవరు నేర్పించారో, వీరందరికీ కూడా ఏమొస్తుందండి? మహిమ వస్తుంది. అందువల్ల సహోదరులు ఇవన్నీ కూడా విస్తరించి ఉండాలి అనేది గ్రంథం చెప్తుంది. దేవుడి నుండి మనకు విస్తరింపవలసినవి ఏంటి అంటే కనికరం, సమాధానం, ప్రేమ, కృప, ఆదరణ. ఇవి దేవుడి నుండి మనకి విస్తరించాలి. ఆ విస్తరిస్తేనే మనం దేవుని బిడ్డలు అవ్వగలం. కాబట్టి విస్తరిస్తుంది. ఆయన యొక్క దయ విస్తరిస్తుంది, ఆయన కనికరం విస్తరిస్తుంది, ఆయన ఆదరణ విస్తరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం లోకంలో అది విస్తరించి ఉంది. కానీ ఎవరు అందిపుచ్చుకోగలరు దాన్ని? ఎవరైతే ఒకవేళ అది మన పట్ల అవి మనకి విస్తరించాలి అంటే మనం సత్య ప్రేమల యందు మనం ఉండాలి అనేది గ్రంథం చెప్తా ఉంది. వ్యక్తిగతంగా విశ్వాస జీవితంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. వీటన్నింటి కూడా అమర్చుకోవాలి. వీటి కొరకు మనం ప్రయాసపడాలి. ధనం కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, మనం ప్రయాసపడవలసిన వీటి కొరకు. వీటన్నిటిని సాధించడానికి మన జీవితం సరిపోవచ్చు, లేదా సరిపోవచ్చు. అది మన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. తప్పించుకుంటే తప్పించుకోగలం, లేదు దాన్ని నప్పించుకోవాలనుకుంటే నప్పించుకోగలం. అందువల్ల వీటన్నిటిని కూడా మనం అమర్చుకుని దేవుని యొక్క దేవుని నుండి మనకి విస్తరించేవన్నీ కూడా మనకి విస్తరించేలాగా సత్య ప్రేమల యందు మనం నిలబడి వ్యక్తిగత విశ్వాస జీవితంలో వీటన్నిటిని అమర్చుకుంటూ దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం. దేవుడు మనందరినీ కూడా అట్టి రీతిగా నడిపించును గాక. అందరికీ వందనాలు.